భద్రాచలంలో గత కొంతకాలంగా రామనారాయణ వివాదం జరుగుతోంది. ఏంటి రామనారాయణ వివాదం అంటే, రాముడికి సీతకి కళ్యాణం చేయడం బదులు రామనారాయణుడికి అంటే నారాయణుడికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తున్నారు. ఇది వాళ్ళ గోత్రనామాలు మార్చేస్తున్నారు. రాముడి గోత్రనామం మార్చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు కళ్యాణంలో రాముడి గోత్రనామాలు మార్చేస్తున్నారు. సీతాదేవి గోత్రనామాలు మార్చేసి ఏదో నారాయణుడి గోత్రనామాలు లక్ష్మీదేవికి ఒక గోత్రం పెట్టి ఆ గోత్రంతో నామాలు ఏదో చేస్తున్నారు వాళ్ళు. ఇది భక్తుల్ని మోసం చేయడం. ఎందుకంటే అది దేవస్థానం పేరు సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం అని ఉంటుంది. అక్కడ శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం అని చెప్పి పిలిచి అక్కడ చేసేది మాత్రం ప్రవరాలు మార్చేసి నారాయణుడికి లక్ష్మికి పూజ చేస్తున్నారు. వెళ్ళిన భక్తులేమో మేము రాముడి కళ్యాణానికి వెళ్ళామనుకుంటున్నారు. వాళ్ళు చేసేదేమో నారాయణుడికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తున్నారు. మర్నాడు పట్టాభిషేకం మాత్రం మళ్ళీ రాముడికి చేస్తున్నారు. అసలు అక్కడ ఉన్న దేవుడు ఎవరు, రాముడా రామనారాయణుడా అనేది అక్కడున్న అర్చకులకే మరి తెచ్చో మరి ఎర్రో మరి ఏడో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు చేస్తున్న ఈ ఘోరమైన అపచారం ఇది 2012 నుంచి జరుగుతోంది. ఇంకా దీని మీద ఓపిక పడడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎవరైతే శ్రీరామనవమి రోజున భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూడడానికి భద్రాచలం వెళ్ళారో, భద్రాచలంలో ఆ కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ రామనారాయణ పేరు లక్ష్మీదేవి పేరు కనుక రేపు చెప్పితే వెంటనే అక్కడున్న అర్చకులు నిలదీయాలి. ఎందుకు ఇలా భక్తులు మీరు మోసం చేస్తున్నారు, రాముడి కళ్యాణం అని పిలిచి రామనారాయణ కళ్యాణం ఎందుకు చేస్తున్నారని చెప్పి నిలదీయాలి. అక్కడ రేపు తలంబరాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రావచ్చు, వేరే మంత్రులు రావచ్చు, వాళ్ళని కూడా నిలదీయాలి. ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రిని, వేరే మంత్రులు వస్తే వేరే మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి వస్తే దేవాదాయ శాఖ మంత్రిని, వీళ్ళందరినీ రేపు ఆ కళ్యాణం రోజు కళ్యాణం జరుగుతున్న దగ్గరే భద్రాచలంలో ఆ కళ్యాణ మండపంలోనే భక్తులందరూ నిలదీయాలి. అర్చకులు నిలదీయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. రేపు ఇది హిందూ సంఘాలుగా అందరు భక్తులకి భద్రాచలం రేపు కళ్యాణానికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడికి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకరోజు ఓపిక పట్టడం అయిపోయింది. ఇంకా చాలా ఓపిక పట్టేసినప్పుడు 2012 నుంచి జరుగుతోంది. 2012 నుంచి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా అక్కడ అర్చకులు వెంటల. దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఒక పెద్ద స్వామీజీ, ఒక పీఠాధిపతి, ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది. ఈ దుర్మార్గం అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది. ఏంటంటే ఆయనకి భక్తులు ఎక్కువ ఉన్నారు, ఆయనతో ఎందుకులే పెట్టుకోవడం అని చెప్పి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు దీని గురించి. మేము హిందూ సంఘాలలో అని చెప్పుకునే అతిపెద్ద హిందూ సంఘాలు వాళ్ళు పట్టించుకోవట్లేదు దీని మీద. మేము హిందువుల కోసం పనిచేస్తున్నాం అని చెప్పే పార్టీ పట్టించుకోవట్లేదు దీని మీద. గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ అంశం మీద. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కోర్టుల్లో కొంతమంది కేసులు వేశారు, అవేమో వాయిదాల మీద వాయిదాలు అయిపోతున్నాయి. అయినా ఇది కోర్టులు తేల్చే వ్యవహారం కాదు, దేవాలయానికి సంబంధించిన వ్యవహారం, కోర్టులు తేల్చే వ్యవహారం కాదు. కాబట్టి హిందువుల్లోనే తెలుసుకోవాల్సిన వ్యవహారం కాబట్టి హిందువులే నిలదీయాలి రేపు. అందుకనే భద్రాచలం వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ అర్చకుల్ని, అక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలందరినీ కూడా నిలదీయాలి. అక్కడే నిలదీయాలి, మళ్ళీ ఇంకోసారి కాదు, అక్కడే కళ్యాణ మండపంలోనే నిలదీయాలి. అప్పుడే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. ఎందుకులే హిందువులు పట్టించుకున్నప్పుడు మనకెందుకులే అని చెప్పి ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి. ఎవరో కొంతమంది కోర్టుకి వెళ్తే కోర్టు ఒక కమిటీని వేసింది. ఆ కమిటీనేమో ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా దేవాదాయ శాఖకి రిపోర్ట్ ఇచ్చేసి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా దేవాదాయ శాఖ ఆ రిపోర్ట్ని కోర్టుకి సమర్పించట్లేదు. అంటే ఏంటి, ఈ మొత్తం కుట్రలో ప్రభుత్వం కూడా ఒక భాగస్వామి, దేవాదాయ శాఖ కూడా ఒక భాగస్వామి. అంటే దేవాదాయ శాఖ, ప్రభుత్వము, స్వామీజీ, ఒక పెద్ద స్వామీజీ, వీళ్ళందరూ కలిసి ఒక కుట్రపూరితంగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారేమో అన్న అనుమానాలు ఇప్పుడు సాధారణ హిందువులకు కలుగుతున్నాయి. అందుకని ఇది కోర్టులు తెచ్చే వ్యవహారం కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. గట్టిగా అక్కడ భక్తులు నిలదీస్తేనే దీనికి ఒక పరిష్కారం వస్తుంది తప్ప, లేకపోతే కనుక ఇది అలా సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు 2012, ఇప్పుడు 2026, ఇన్ని సంవత్సరాల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఖచ్చితంగా అక్కడ భక్తులు నిలదీస్తేనే అక్కడ వాళ్ళు మారుతారు తప్ప
లేకపోతే వాళ్ళు కోర్టుల్లో ఉంది మాకు సంబంధం లేదని మాట్లాడేస్తారు, తప్పించుకునే ప్రయత్నం. కోర్టులో వేసేయడం, అది కోర్టుల్లో ఉంది మేమేం చేయలేము, మేము మాట్లాడకూడదని మాట్లాడకుండా కూర్చునే ప్రయత్నం. ఇది దేవాదాయ శాఖ ఇదే పని చేస్తుంది, అక్కడ ఉన్న అర్చకులు ఇదే పని చేస్తారు. ఎవరు సమాధానం అడిగినా చెప్పట్లేదు, కోర్టులో ఉంది మేము మాట్లాడకూడదని అంటున్నారు. అంటే కోర్టుని అడ్డం పెట్టుకుని దీన్ని ఇంకా 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 సాగదీసే పని చేస్తున్నారు. కాబట్టి దేవాలయానికి సంబంధించిన అంశం కోర్టుకి సంబంధించింది ఏమాత్రం కాదు. కోర్టు దీని మీద ఏం పరిష్కారం చూపించలేదు. కాబట్టి మనం కోర్టు మీద ఆధారపడడం కన్నా కూడా మనమే దీని మీద ఒక పరిష్కారం. అప్పుడు 500 సంవత్సరాల పాటు అయోధ్య రామాలయం కోసం పోరాడాం. ఇప్పుడు ఇక్కడి నుంచి రాముడి గోత్రనామాల కోసం కూడా మనం పోరాడాల్సిన పరిస్థితి. అంత దౌర్భాగ్యం అంటే ఇంకా హిందువులకి ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం. ఒక పక్కన మిగతా చోట్లంతా కూడా చక్కగా రాముడి ప్రవర్తన చేస్తుంటే, ఒంటిమిట్టలో రాముడి ప్రవర్తన చేస్తున్నారు, రామతీర్థంతో రాముడి ప్రవర్తన చేస్తున్నారు. కానీ భద్రాచలంలో మరి ఏమొచ్చిందో వీళ్ళకి మాయరోగం మరి తెలియదు. మరి వాళ్ళు ప్రవరణ మార్చేసి మాట్లాడుతున్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు, ఆ రోజు కళ్యాణం చేస్తున్నారు. కాబట్టి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలంటే ఖచ్చితంగా రేపు భద్రాచలంలో జరిగే కళ్యాణంలో వీళ్ళు ఎప్పుడైతే అర్చకులు రామనారాయణ అని మాట్లాడారో, రామనారాయణ గోత్రం చెప్పారో, లేదంటే సీతమ్మ వారి గోత్రం కాకుండా లక్ష్మీదేవికి ఏదో గోత్రం పెట్టి ఆ గోత్రం చెప్తున్నారో అప్పుడు అక్కడికక్కడే నిలదీయాలి. లేదంటే కనుక అసలు దేవస్థానం పేరు మార్చేయమనండి. ఇది రాముడి దేవాలయం కాదు, రామనారాయణ దేవాలయం అని చెప్పి ఆ బోర్డు మార్చేయమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఇది భద్రాచలం శ్రీరాముడిది ఏమాత్రం కాదు, ఇక్కడ నుంచి ఇది రామనారాయణ ఇక్కడ ఉన్నది అని చెప్పి మార్చమనండి. ఎక్కడో ఎప్పుడూ రామదాసు చేసిన దానికి, రామదాసు కన్నా కూడా వీళ్ళంతా తెలిసినవాడు. వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన మధ్యలో వచ్చిన స్వామీజీలు ఇవాళ ఉంటారు, రేపు పోతారు ఈ స్వామీజీలు. ఇప్పుడు రామదాసు తీసుకొచ్చి రాముడు అని చెప్పి అక్కడ ప్రతిష్టాపన చేసిన దాన్ని రామదాసు వారసులు ఎంత పోరాటం చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోరు. అక్కడ రామదాసు కన్నా గొప్ప వాళ్ళు అయిపోయారా? నిన్నగాక మొన్న స్వామీజీలు అయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడికి 70 ఏళ్ళు వచ్చేసినాయి. రేపో మాపో తుసుక్కుమంటారు. ఈ 4 రోజుల కోసం ఎందుకు ఈ బాధ? దేవుళ్ళ గోత్రాలు, దేవుళ్ళ పేర్లు మార్చేసి హిందువుల్లో ఒక విభేదాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోంది. ఇది అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్ర. అంతర్జాతీయంగా వీళ్ళల్లో హిందువులను విడగొట్టలేకపోతున్నాం కాబట్టి వీళ్ళల్లో వీళ్ళకి గొడవలు పెట్టాలి అని చెప్పి కొన్ని అంతర్జాతీయ శక్తులు కొంతమంది స్వామీజీలకి డబ్బులు ఇచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. లేకపోతే వీళ్ళందరికీ 1000 కోట్లు పెట్టి విగ్రహాలు పెట్టి ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి అక్కడ పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకుని సన్యాసులకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు వీళ్ళేంటి, ఈ స్వామీజీలు దీని వెనకన్న స్వామీజీకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వచ్చినాయి? దీని మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే వీళ్ళు పెద్ద మాఫియాలా తయారైపోతున్నారు. మాఫియాలా తయారైపోయి హిందుత్వంలోనే విభేదాలు సృష్టించేసి, దేవాలయాల చరిత్రలు మార్చేసి, దేవుళ్ళకే పేర్లు మార్చేసి, ప్రవరాలు మార్చేసి అంత కుట్రలు చేస్తున్నారంటే వీళ్ళ డబ్బు అహంకారం అనేది, లేదంటే వీళ్ళకి వెనకాల ఉన్న భక్తులు మనకున్నారులే, మన ఎవరినే ఉన్నా అంటే కనుక వీళ్ళందరూ వెంబడబడతారు, మన జోలికి ఎవరు రారు, మన భక్తులు ఉన్నారు కాబట్టి మన జోలికి ఎవరు రారు అన్న అహంకారంతో ఈ స్థాయికి దిగజారిపోతున్నారు. కానీ దీన్ని ఎట్టి పరిస్థితిలో ఊరుకోవడానికి వీలేదు. ఖచ్చితంగా రేపు ఎవరైతే భద్రాచలం వెళ్తున్నారో ఆ భద్రాచలం వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా అర్చకులని, ప్రభుత్వాన్ని రేపు అక్కడికక్కడే నిలదీయండి. ఎందుకు ఈ మోసం చేస్తున్నారు, భక్తుల్ని ఎందుకు మోసం చేస్తున్నారు, రాముడి ప్రవర ఎందుకు మారుస్తున్నారు, సీతమ్మ ప్రవర ఎందుకు మారుస్తున్నారు, కళ్యాణం ఎందుకని సీతారామ కళ్యాణం కాకుండా రామనారాయణకి లక్ష్మీదేవికి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇది హిందువులుగా మేమందరం కోరుతున్నాం, ప్రతి ఒక్క భక్తుడిని కోరుతున్నాం. జై శ్రీరామ్.